మన్సూరాబాద్ డివిజన్ అగమయ్య నగర్ కాలనీలో పొంగి పొర్లుతున్న డ్రైనేజీ వ్యవస్థ మరియు విజయవాడ నేషనల్ హైవే రోడ్డు అభివృద్ధి పనుల వలన రోడ్డు చాలా ఎత్తుగా అయ్యి దాదాపు 15 నుండి 20 కాలనీలు పూర్తిగా లోతట్టుగా మారాయి। ఈ కాలనీలను స్థానికులతో కలిసి జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పరిశీలించారు। మన్సూరాబాద్ డివిజన్ అగమయ్య నగర్ కాలనీలో పొంగి పొర్లుతున్న డ్రైనేజీ వ్యవస్థ మరియు విజయవాడ నేషనల్ హైవే రోడ్డు అభివృద్ధి పనుల వలన రోడ్డు చాలా ఎత్తుగా అయ్యి దాదాపు 15 నుండి 20 కాలనీలు పూర్తిగా లోతట్టు కాలనీలుగా తయారవుతాయని స్థానికులతో కలిసి జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పరిశీలించారు। ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అగమయ్య నగర్ కాలనీలో గత కొన్ని రోజులుగా డ్రైనేజీ పొంగి పొర్లుతున్న ఈ విషయాన్ని హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు పరిష్కరించలేదని, మురుగు వాసనతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు। గతంలోనే హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీకి సివరేజ్ వ్యవస్థ నిర్వహణకు ఇవ్వొద్దని ఎంత చెప్పినా వినలేదని, ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలం అవుతున్నారని, ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి సారించి డివిజన్లో మరియు అగమయ్య నగర్ కాలనీలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలని హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ అధికారులను కోరారు। విజయవాడ నేషనల్ హైవే రోడ్డు అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రలవి గార్డెన్ నుండి సుష్మా వరకు చేస్తున్నటువంటి పనుల వల్ల రోడ్డు చాలా ఎత్తుగా అయ్యి దాదాపు 20 కాలనీల వరకు ఏ చిన్న వర్షం కురిసినా మునిగిపోయే ప్రమాదం ఉంటుందని ఆర్ఎండ్బి జీహెచ్ఎంసీ శాఖల అధికారులు సమన్వయం చేసుకొని పనులు చేయాలని, ప్రజలను ఇబ్బంది పెట్టే విధమైన పనులు చేయొద్దని ఈ రెండు శాఖల అధికారులు ఈ యొక్క ప్రాంతాలలో పర్యటించి పరిశీలించాలని తెలిపారు। ఈ కార్యక్రమంలో కొవ్వూరి యాదయ్య, అంతటి శ్రీరాములు, కరుణాకర్ యాదవ్, భాస్కర్ బాబు, ఆనందం, వెంకటయ్య, గుర్రం గోవర్ధన్, మంజుల తదితరులు పాల్గొన్నారు। నేషనల్ హైవే ఎల్బీ నగర్ టు విజయవాడ చింతలకుంట చెక్ పోస్ట్ దగ్గర ఆగమయ్య కాలనీ రోడ్ ఇదంతా కూడా ఆర్ఎన్బి వాళ్ళు జిహెచ్ఎంసీ కోఆర్డినేషన్ లేకపోతాడు, వాళ్ళ రోడ్డు వాళ్ళు హైట్ చేసుకుంటూ పోతారు। ఈ లో లెవెల్లో దాదాపు 20 కాలనీలు ఉంటాయి। ఇక్కడ నుంచి పల్లవి గార్డెన్ దగ్గర నుంచి మొదలు పెడితే సుష్మా థియేటర్ వరకు లెఫ్ట్ సైడ్ ఉన్న నేషనల్ హైవే లెఫ్ట్ సైడ్ ఉన్న కాలనీలలో కూడా లెవెల్ ఉంటాయి। రోడ్ హైట్ అయిపోతుంది। దాదాపు ఇదంతా కూడా యాదగిరిగుట్ట, భువనగిరిగుట్ట ఎక్కినట్టు ఎక్కాల్సి వస్తుంది। ఇంతగా చూసినట్టు స్కూల్ పిల్లల బస్సులు కానీ మహిళలు ఎవరైనా ఎక్కడం కానీ చాలా ఇబ్బంది అవుతుంది। జిహెచ్ఎంసీ వాళ్ళు ఆర్ఎన్బి వాళ్ళు కోఆర్డినేషన్ చేసి మీరు ప్రజలకు మంచి చేసే పనులు చేయాలి, కానీ ఆర్ఎన్బి పని ఆర్ఎన్బి చేస్తుంది, జిహెచ్ఎంసీ చేస్తుంది అంటే మళ్ళీ హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మాన్యువల్స్ మూసిపోతారు, వాళ్ళు కోఆర్డినేషన్ చేస్తలేరు। ముగ్గురు వల్ల